దమ్మాయిగూడెం గ్రామ ప్రజలలో ఒకరైనటువంటి షకీల్ పాషా గారు మనతో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఇక్కడ ఏ పార్టీని గెలిపించుకుంటే దమ్మాయిగూడెం అభివృద్ధి చెందుతుందో, అదే విధంగా ఏ పార్టీ సమస్యలను పరిష్కరిస్తుందో వారి మాటల్లో విందాం. చెప్పండి పాషా గారు, చెప్పండి. నమస్కారం అండి. దమ్మాయిగూడెం గ్రామంలో, తిరుమలపాలెం మండలం, ఖమ్మం జిల్లాలో దమ్మాయిగూడెం గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయండి. అధికారం లేకున్నా గత 10 సంవత్సరాల నుంచి ఉన్నవ రాజశేఖర్ గారు వారి ఆధ్వర్యంలో దమ్మాయిగూడెం గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నామండి. గతంలో స్తంభాలు సరిగ్గా లేకపోయి ఉండే, ఒక 60 స్తంభాలు వేశారు. రోడ్డు బాగలేకపోతే రోడ్డు బాగా చేయించారు. చెరువు కట్టకు పోయేదారి లేకుండా చెరువు కట్ట బాగా దారి చేశారు. అటువంటి ఎవరి గ్రామంలో ఎవరికి కష్టం వచ్చినా నేను ఉన్నా అని మా నాయకుడు ఉన్నవ రాజశేఖర్ గారు ముందు నడిపించారండి. అదేవిధంగా మన ఈ గ్రామంలో ఇప్పుడు రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు బలపరిచిన అభ్యర్థి వీరవాసు వినోద భద్రయ్య గారిని గ్రామ ప్రజలందరూ మా సర్పంచ్ క్యాండిడేట్ వీరవాసు వినోద భద్రయ్య గారు ఉంటే బాగుంటుందని మేమందరం ఎన్నుకున్నామండి. వారి కుటుంబం గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. అండజెండాగా కాంగ్రెస్ పార్టీ ఉన్నదండి. పాషా గారు, గతంలో మీ ఊరికి అంటే దమ్మాయిగూడెం గ్రామానికి రాజశేఖర్ గారి ఫ్యామిలీ వారి కుటుంబం ఏం చేసింది? ఇప్పుడు ఒకవేళ రాజశేఖర్ గారు బలపరిచినటువంటి వీరదాసు వినోద గారిని గెలిపిస్తే ఈ గ్రామానికి ఏం చేయగలరు? దమ్మాయిగూడెం గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నవ రాజశేఖర్ గారి సారథ్యంలో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరదాసు వినోద భద్రయ్య గారిని దమ్మాయిగూడెం గ్రామ ప్రజలు గెలిపిస్తే గ్రామంలో ఇంతకుముందు అనేక సేవా కార్యక్రమం చేశాం ట్రస్ట్ ద్వారా, శ్రీ రామయ్య ట్రస్ట్ ద్వారా. అదే విధంగా ఇప్పుడు గెలిచినాక కూడా 10 పథకాలు పెట్టాము. ఒకటి 40 లక్షల రూపాయలు పెట్టి ఫంక్షన్ కడుతున్నాము. వివాహి శుభకార్యాలకి ఫంక్షన్ ఉచితంగా ఇస్తారు. అదే విధంగా ఒడ్డేగూడెంలో బస్టాండ్ షెల్టర్ నిర్మించుకుంటాం. రెండో విధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్కి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మైసమ్మకి 1 లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. అదే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి దమ్మాయిగూడెంలో ముస్లింస్ పెద్ద సమస్య ఎదుర్కొంటున్నారు. రంజాన్ బక్రీదులలో నమాజ్ చేసుకోవడానికి ఈద్గా లేదు. ఎక్కడో రోడ్ల మట్టి అక్కడెక్కడ చేసుకుంటున్నాము. ఆ ఈద్గా సమస్యను తీర్చడానికి కూడా ఈద్గాకి 3 గుంటల భూమి ఇస్తున్నారు. దాంతో పాటుగా ఊర్లో ఉన్న ఏ సమస్యలున్నా మా సమస్యకు ఉన్నవ రాజశేఖర్ గారు 10 పథకాలు పెట్టారు. దానిలో భాగంగానే ఎస్సీ కాలనీ ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణం కోసం 1 లక్ష రూపాయలు కట్టించారు. గ్రామంలో పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు మా ఇంటి మహాలక్ష్మి కానుక 5,000 రూపాయలు ఇచ్చారు. దీంతో పాటుగా గతంలో మా దమ్మాయిగూడెంలో మసీదు ఉన్నది, మినార్ లేదు. మినార్ కోసం మినార్ కట్టిస్తున్నారు, ప్రహరీ గోడ కూడా కట్టిస్తున్నారు. ఇది మా దమ్మాయిగూడెం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్నాక మా దమ్మాయిగూడెంకి ఉన్నవ రాజశేఖర్ గారు ఇచ్చే మరొక కానుక. థ్యాంక్ యూ. అదే విధంగా దమ్మాయిగూడెంలో నిరుద్యోగ యువతకి, తిరుమలపాలెం మండలంలో నిరుద్యోగ యువతకి జాబ్ మేళా ద్వారా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు గతంలో కల్పించారు. మా దమ్మాయిగూడెం గ్రామ ప్రజల సర్పంచ్ క్యాండిడేట్ వీరదాసు వినోదని గెలిపిస్తే జాబ్ మేళా ద్వారా మళ్ళీ నిరుద్యోగులకి జాబ్ మేళా ఉద్యోగం కల్పిస్తాం. దాంతో పాటుగా ఒంటరి మహిళలు ఉన్నారు. గతంలో కుట్టు మిషన్లు ఇచ్చారు నిరుద్యోగ యువతకి. ఇప్పుడు కూడా మా క్యాండిడేట్ గెలిపించినాక వాళ్ళకి కూడా కుట్టు మిషన్లు, ఇంకేమైనా సమస్యలు, ఇంకేమైనా అవకాశం ఉంటే వాళ్ళకి సహకారాలు అందిస్తాం. దమ్మాయిగూడెం ప్రజలైనటువంటి షకీల్ పాషా గారి మాటలో విన్నాం. ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది ఉన్న వారి కుటుంబం ద్వారా జరిగిందని చెబుతున్నారు. సెంటి భూమి అయినా, పేదలకి ఇళ్ళైనా, వారి యొక్క చదువులైనా, ఆరోగ్యమైనా, ఇక్కడ ఉన్న రోడ్లైనా, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బల్బులైనా ఏదైనా సరే ఉన్నం రాజశేఖర్ గారు చేశారని షకీల్ పాషా గారి మాటలో తెలుసుకున్నాం మనం. మరి ఒకసారి షకీల్ పాషా గారిని అడుగుదాం. సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? దాన్ని మీరు ఇప్పుడు వినోద గారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నారు, వారు తీరుస్తారని నమ్మకం మీకుందా? ఉన్నది సార్. మా గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా అధికార పార్టీ నాయకులు మన గ్రామానికి ఏం చేసిందే లేదు. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేసుకున్నది. మా గ్రామంలో కరెంటు సమస్య ఉంది, మంచినీటి సమస్య ఉంది, బాత్రూమ్ సమస్యలు ఉన్నాయి, మురికాల సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీరదాసు వినోద భద్రయ్య గారిని గ్రామ ప్రజలందరూ అత్యధిక మేరతో గెలిపిస్తే ఈ సమస్యలన్నీ మీ దగ్గర ఉండి గ్రామ ప్రజలందరూ ఏ సమస్య ఉన్నది మా దగ్గరకు వచ్చినా మేము ఉన్నవ రాజశేఖర్ గారి సహకారంతో, రాష్ట్ర నాయకుడు నరేష్ రెడ్డి గారి సహాయకంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి దగ్గరికి పోయి మా సమస్య తీర్చుకుంటామని కోరుతున్నానండి. షకీల్ పాషా గారు చెప్పండి, దమ్మాయిగూడెం గ్రామంలో గడిచిన అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వం
ఎలాంటి అభివృద్ధి చేసింది, ఇప్పుడు ప్రజెంట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చి అధికారంలోకి వచ్చి 2 years అవుతుంది, ఇప్పుడు అభివృద్ధి ఎలా జరిగింది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం దమ్మాయిలో సర్పంచ్ అండి మా గ్రామాన్ని ఏమి అభివృద్ధి చెందలేదండి. అభివృద్ధి చేసేవాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదండి. ఈ దమ్మాయిగూడ గ్రామాన్ని అభివృద్ధి చేసింది ఉన్నవారి కుటుంబమే. గత 35-40 సంవత్సరాలు రికార్డు తీసుకుంటే ఒక 15 సంవత్సరాలు ఒక పార్టీ వారు పరిపాలించారు, 20 సంవత్సరాలు మరొక పార్టీ వారు పరిపాలించారు. కానీ ఈ గ్రామంలో ప్రజలందరూ తెలుసు ఉన్నవారి కుటుంబం మాత్రమే ఈ గ్రామానికి సేవ చేశారు. గ్రామంలో ఉన్న మంచి పనులని వాళ్ళే చేశారు. 35 సంవత్సరాల కింద 1982లో బీసీ కాలనీకి ఒక 100 ఇళ్లు ఉండడానికి ఉన్నో నాగేశ్వరరావు గారు ఇచ్చారు. అదే విధంగా 1980లో ఎస్సీ కాలనీ కూడా గూడు లేని వాళ్ళకి ఆశ్రమం తీసుకొని మన కాంగ్రెస్ పార్టీ అధిలో ఉన్న రాజశేఖర వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చారు. అదే విధంగా తినడానికి తిండి లేకపోతే వీళ్ళకున్న 100 ఎకరాల భూములు కూడా దమ్మాయిగూడ గ్రామ ప్రజలకి దారాదత్త చేశారండి. ఉన్నవారి కుటుంబం నుంచి ఉన్నో నాగేశ్వరరావు గారు, ఉన్నో రమేష్ గారు, ఉన్నో సత్యనారాయణ గారు, ఉన్నో రామలింగం గారు వీళ్ళందరూ గ్రామ సర్పంచ్గా చేశారు. వారసుడు ఉన్నో రాజశేఖర్ గారు అధికారం లేకుండా కూడా 2014 నుంచి మన గ్రామానికి మరింత అభివృద్ధి చేస్తున్నారండి. అదేవిధంగా ఈసారి మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కనుక మన గ్రామంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్యాండిడేట్ గెలిపించుకుంటే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటామని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చారండి. 6 గ్యారెంటీలు రాష్ట్రంలో కాకుండా అన్ని జిల్లాలో అన్ని గ్రామాల్లో మా గ్రామాల్లో కూడా అందరికీ అందుతున్న ఫలాలు. 6 ఫలాల్లో ఒకటి గత ప్రభుత్వం 7 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చి రేషన్ కార్డు ఇచ్చింది, ఉద్యోగాలు ఇచ్చింది లక్షల మందికి. ఇవాళ 6 గ్యారెంటీలలో కరెంటు బిల్లు ఉచితంగా ఇచ్చింది, బస్ ఛార్జీలు ఫ్రీగా ఇచ్చింది. అలాగే ఆరోగ్యం బాగలేకుంటే 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మా రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుంది. మా దమ్మాయిగూడ గ్రామ ప్రజలకి కోరుతున్న ఒకటే, గ్రామంలో కూడా ఉన్నో రాజశేఖర్ గారు గ్రామ ప్రజలు అందరం కలిసి బలపరిచిన వ్యక్తి వినోద భద్రయ్య గారిని అత్యధిక న్యాయతో గెలిపించుకోవాలని కోరుతున్నాను. గతంలో మా నాయకుడికి ఎటువంటి అధికార అవకాశం లేకుండా ఈ దమ్మాయిగూడానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. నేను చెప్తున్నానండి, ఈ రోజు ఈ గ్రామంలో భూములు ఉన్నాయంటే ఉన్నవారి కుటుంబం అందరూ తెలుసు. గ్రామంలో గ్రామ పంచాయతీ కానివ్వండి, ప్లస్ బీసీ కాలనీ కావచ్చు, ఎస్సీ కాలనీ కావచ్చు, మనందరూ మొక్కుకునే దేవాలయం సీతారామాంజనేయ దేవాలయం కావచ్చు, వాటర్ ట్యాంక్ కావచ్చు, అంగన్వాడీ స్కూల్ 2 ఉన్నాయి, గుంటూరు వరకు ఒక స్కూల్ ఉంది. ఇవన్నీ కూడా వాటర్ ట్యాంక్ కానీ, మనసు హాస్పిటల్, గొడ్ల హాస్పిటల్ ఇవన్నీ కూడా ఉన్నవారి కుటుంబం వాళ్ళ భూములు మన గ్రామానికి ఇచ్చారు కాబట్టి ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే నిన్న ఒక 20 గుంటూరు రైతు వేదిక కట్టించుకున్నాం, ఉన్నో నర్సయ్య గారు ఇచ్చారు. స్పెషల్ వాటికి ఏదైనా గత 35-40 సంవత్సరాల నుంచి దమ్మాయిగూడ మేము బాగు చేశాం, సేవ చేశాం అనుకునే నాయకులు ఒక కుంట భూమి కూడా ఇవ్వలే, ఒక 10,000 కాదు 1,00,000 రూపాయలు కూడా ఏమి ఇవ్వలే. ఇచ్చిందల్లా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల ద్వారానే గ్రామాన్ని అంతోంత చేశారు తప్ప వాళ్ళ సొంత ఆస్తుల నుంచి ఏమి లేదా మా గ్రామానికి ఇచ్చిందల్లా ఉన్నవారి కుటుంబమే నేను అనుకుంటాను. షకీల్ పాషా గారు చెప్పండి, ఇక్కడ మీరు నిరుద్యోగ యువతకి ఏం తెలియపరచాలనుకుంటున్నారు? నిరుద్యోగ యువతకి గత 15 సంవత్సరాల నుంచి కూడా ఉన్నో రాజశేఖర్ గారు వారి తాతయ్య గారి పేరు మీద ఉన్నో రామలింగ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి దమ్మాయిగూడెం గ్రామాలే కాదు మండలంలో 40 గ్రామ పంచాయతీలు నిరుద్యోగ యువతకు ఏ సమస్య వచ్చినా నేనున్నా అని పెద్ద దిక్కుకు పోయి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తున్నారు. చిన్న చిన్నగా ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. అటువంటి కష్టం వచ్చిన నేనున్నానే అలా 5,000 10,000 సహకారాలు ఇస్తున్నారు. చివరిగా షకీల్ పాషా గారు చెప్పండి, మీరు వినోద గారి విజయాన్ని ఎవరికి అంకితం చేయాలనుకుంటున్నారు? ఫుట్బాల్ గుర్తుకొచ్చి వినోద గారిని అఖండ మేరతో గెలిపించాలి. అదే విధంగా 10 వార్డులు గెలిపించి మా గ్రామం నాయకుడు, మా ఆశ అందరి వాడు పేదల పెళ్లిది ఉన్నో రాజశేఖర్ గారికి అంకితం చేస్తాం. అదే విధంగా రాష్ట్ర నాయకులు నరేష్ రెడ్డి గారికి, మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, వీరి ముగ్గురికి ఈ గ్రామంలో మా క్యాండిడేట్ ని గెలిపించుకొని వాళ్ళకి అంకితిస్తామని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు షకీల్ పాషా, మల్దేశ తెలంగాణ ఉద్యమకారుని, కాంగ్రెస్ పార్టీ లీడర్ని. దమ్మాయిగూడ గ్రామంలో వినోద భద్రయ్య గారిని ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. దమ్మాయిగూడెం గ్రామంలో పెళ్లి చేసుకునేటువంటి ప్రతి ఆడపిల్లకి 5,000 రూపాయలు కానుకగా, అదేవిధంగా ముస్లిం సోదరులకి ఈద్గాకి
3 గుంటల స్థలం, అదే విధంగా వడ్రే బస్తీలో బస్ షెల్టర్, అదే విధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముత్యాలం గుడికి పునర్నిర్మాణానికి వారు సహాయం చేస్తారని వారి మాటల్లో చెప్తున్నారు. ఇక్కడ గ్రామ ప్రజలకి వారి విజ్ఞప్తి, ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తే ఇవన్నీ దగ్గరుండి మరి తన సొంత ఖర్చులతోని నిర్వహిస్తానని రాజశేఖర్ గారు మనకు తెలియజేయడం జరిగినది.